స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులో 4 గరిటెల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, పావు కప్పు జీడిపప్పుని వేసుకొని దూరగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను 2 కప్పులను వేసుకొని కలుపుకుంటూ లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు, 10 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు కప్పు కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకొని బియ్యంకి సరిపడా నీరు వేసుకొని మూత పెట్టి మరిగించాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇసురు మరిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 5 కిలోల బాస్మతి బియ్యం తీసుకున్నాను. గ్లాస్తో కొలుచుకొని 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ నీటిని తీసుకోవాలి. మూత పెట్టి బిర్యానీ రైస్ పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. బిర్యానీ రైస్ ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత అన్నం పూర్తిగా పైకి తెరిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో బిర్యానీలో నీరు అంతా ఇనికే వరకు ఉడికించుకోవాలి. గుమ్మగుమ్మలాడే బగారా రైస్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ బగారా రైస్లో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా ఉండే బగారా రైస్ ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.